ఆదికాండము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనాల వరకు. యోసేపు కల. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని అందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఆదికాండంలోని ఈ భాగం నిర్గమన వివరణకు మనల్ని సిద్ధపరచడమే కాక యోసేపు తన దేవుని పట్ల చూపిన భక్తి, దాని వలన దేవుడు అనేక విధాలుగా అతన్ని కాపాడి నడిపించి ఎలా ఇతరులకు మేలుకరంగా చేశాడో తెలుపుచున్నది. చెడుగు అన్యాయం నిండిన ఈ ప్రపంచంలో నీతిమంతులు శ్రమలు పొందినప్పటికీ చివరికి వారి పట్ల దేవుని సంకల్పానికే అంతిమ విజయం కలుగుతుందన్న సత్యాన్ని కూడా ఇది తెలియజేస్తున్నది. దేవుడు తన చిత్తాన్ని కొన్నిసార్లు ప్రవచనాత్మకమైన కలల ద్వారా తెలియజేస్తాడు. ప్రస్తుత కొత్త నిబంధన కాలంలో ఆయన ప్రత్యక్షత, నడిపింపు ప్రాముఖ్యంగా లేఖనం ద్వారా మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారానే కలిగినప్పటికీ కలల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడవచ్చు. యోసేపు తన కలను తన సహోదరులతో పంచుకుంటే వారేమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా అమాయకత్వంలో వారికి తన కలను గూర్చి చెప్పాడు. ఆ కల అతనికి తన సహోదరుల మీద తనను తాను హెచ్చించుకోవడానికి కాక రాబోయే కష్టకాలంలో అతనికి విశ్వాసం కలిగించడానికే అనుగ్రహించబడింది. యోసేపు నైతిక ప్రమాణాలు, దేవుని పట్ల ఆయన ఆజ్ఞల పట్ల అతని అంకిత భావం అతని సహోదరుల కంటే శ్రేష్టమైనవి, స్వచ్ఛమైనవి గనుక ఐగుప్తులో యాకోబు కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు యోసేపును ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో ఆ కల అక్షరార్థంగా నెరవేరింది.